లూకాసు వార్త 1:14 అయిపోయింది. 5 నిమిషాలు ఉంది. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైన మద్యమైన తాగక తన తల్లి గర్భాన పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పును. చూసారా వచ్చింది మాట, త్రిప్పును. అనేకులను త్రిప్పును గనుక అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించెదరు. త్రిప్పును. ఆయన పేరేంటో తెలుసా? యోహాను. ఈ యోహాను గారికి ఆ పేరుకు ముందు ఇంకో పేరు ఉంటుంది, బాప్తిస్మమిచ్చు యోహాను. బాప్తిస్మమిచ్చు యోహాను అని ఎందుకు అన్నారంటే చేసే పనిని బట్టి వస్తుంది పేరు. ఇప్పుడు బాప్తిసాలు ఇస్తున్నాడు కనుక ఏమొచ్చింది? బాప్తిజం ఇచ్చే యోహాను. అర్థమైందండి? మరి మన పేరుకు ముందు ఇట్లాంటి ఏమైనా ఉంటాయా? బాప్తిజం ఇచ్చే, మీ పేర్లు తెలియదుగా నాకు, బాప్తిజం ఇచ్చే సుశీలరావు, బాప్తిజం ఇచ్చే నాని, బాప్తిజం ఇచ్చే సుజాత, ఇట్లా ఏమైనా ఉంటాయా? బాప్తిజం ఇచ్చే రత్నం, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఏముంటాయి మరి? తాగుబోతు. ఏ బోతు? ఆడే తాగుబోతు ఎంకన్నా, ఆడే తాగుబోతు పుల్లయ్య, ఆడే తాగుబోతు సాంబయ్య, అదే తాగుబోతు వెంకటేశ్వరరావు. తాగుబోతులు, తిరుగుబోతు, ఏందండి దరిద్రం. కానీ ఈయన పేరుకి ముందే ఉంది, బాప్తిస్మమిచ్చు యోహాను. ఎందుకు వచ్చింది? అనేకులను తిప్పాడు, బాప్తిస్మం ఇచ్చి సంఘంలో చేర్చాడు. ఇకపోతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెషయా గ్రంథం 9:2 త్వరగా 2 నిమిషాలు అయింది, ఇంకా 3 నిమిషాలు ఉంది. చీకట్లో నడిచే జనులు అమ్మో గొప్ప వెలుగును చూస్తున్నారు. యేసుక్రీస్తు వారి వల్ల మరణ ఛాయ కలిగినటువంటి దేశం మీద వెలుగు ప్రకాశించును. యేసుక్రీస్తు వారు ఒక గొప్ప నక్షత్రంగా కనపడుతున్నాడు. చూడండి, ఇదంతా ఎక్కడ నెరవేరింది? మత్తయి సువార్త 4:12 నెరవేరింది. 4:12 దాని నెరవేర్పు కనపడుతుంది. చూడండి, ఏముంది? యోహాను గారు చెరపట్టబడినని యేసుక్రీస్తు వారు విని గలిలేకి తిరిగి వెళ్ళిపోయి నజరేతు విడిచి జెబులోను నఫ్తాలి ప్రాంతాలలో సముద్ర తీరం ముందులి కపెర్నహూముకు వచ్చాడు. తర్వాత చీకట్లో కూర్చొని ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూశారట. గొప్ప వెలుగు. ఎవరి వల్ల? నక్షత్రం వల్ల. ఏ నక్షత్రం? దేవుని నక్షత్రం. అది దా నక్షత్రం పేరేంది? యేసుక్రీస్తు వారు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో అత్యధిక శాతం క్రైస్తవులే. వాళ్ళందరూ వెలుగును చూచారు, యేసుక్రీస్తు వారిని చూచారు. ఆయన ఒక మాట అన్నాడు తెలుసా? నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అన్నాడు. నేను లోకానికి వెలుగునై ఉన్నాను. మరి బాప్తిసం ద్వారా నన్ను ధరించుకున్నటువంటి క్రైస్తవులైనటువంటి మీరు చీకటి సంబంధులు కాదు, మీరు రాత్రి సంబంధులు కాదు, మీరు వెలుగు సంబంధులు, మీరు పగటి సంబంధులై ఉన్నారు. మీరు కూడా లోకానికి ఏమై ఉన్నారు? మత్తయి సువార్త 5:14-16 వరకు చదివితే
మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నక్షత్రాల వలె ఉండాలి మీరు. నక్షత్రాలు మీరు లోకానికి నక్షత్రాలు